నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిందని, ప్రజలు తిరిగి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని ఆయన జోస్యం చెప్పారు. తన స్వార్థ రాజకీయాల కోసం అభివృద్ధి పేరిట గొప్పలు చెప్పుకోవడం కాదన్నారు. అభివృద్ధి ముసుగులో అవినీతి భారీ ఎత్తున జరిగిందని అన్నారు. 5 సంవత్సరాల్లో డోన్ నియోజకవర్గంలో గంజాయి, పేకాట, మట్కా భారీగా పెరిగిపోయిందన్నారు. అలాంటివి నియోజకవర్గంలో ఎక్కడా కూడా కనబడకుండా చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అంటే నువ్వు ఓడిపోతావని తెలిసి భయప్రాంతం చేసి తిరిగి కార్యక్రమం భయపడిస్తావా? ఇది సంస్కృతి, ఇది కూడా చాలా చేస్తావా? గెలుస్తాని ఇదన్న విషయం. డబ్బులతో కొంటావా? డబ్బులు ఇచ్చావా? ఒక 500 2,000 కూడా ఇచ్చాడు, అందరికి ఇచ్చాడు. వాళ్ళ వర్కర్స్కి ఇచ్చాడు 2 లక్షలు 3 లక్షలు. కొంతమందికి పే ఇది చేశాడు, ఫోన్ పే చేశాడు. అది కూడా తీస్తాం, మేము తీసేది కంప్లైంట్ ఇస్తాం. ఇది అంతేమా మంత్రిగా అర్థం కాదు. మంత్రిగా ఏం చేసినాను? డెఫినెట్గా బాబు కేసు కొట్లాడతాడు, తప్పకుండా నేను కేసు తీసి చేసినాడు. ఇది అన్యాయం. ఇది ఎస్సీ కులానికి అన్యాయం. ఇది ఎస్టీని అవమానపరిచాడు ఒక మంత్రిగా ఉండి. అదే మామూలు సామాన్యుడు వేసి పెడుతున్నా పట్టుకుని మా తన్ని బయటపడేస్తుంది. ఇది అన్యాయం. ఎంత ఉన్నా కానీ భారత ఈ స్వతంత్ర ఇండియాలో ఇవాళ ఫ్రీడమ్ టు గో ఎనీవేర్, టు స్టే ఎనీవేర్. నీ బద్దీలు రాసుకోను, బయట రాసుకో, బయట ప్రాపర్టీ నా టోల్లో రాసుకో, నువ్వు రాకూడదు రాసుకో, విషయం రాసుకో. నువ్వు పొలుసుకోవడం కొట్టేసి రోడ్ వేసుకొని నువ్వు మా ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తావా? కాబట్టి ఇవన్నీ కూడా చూసి ప్రజలు ఎంత చేసినా గెలుపుకోమాలి. ప్రజలు నిశ్చయించారు. ప్రజలు ముఖ్యంగా మహిళలు కూడా ఈ మూడు గ్యాస్ కనెక్షన్ కానివ్వండి, విద్యా బస్ సర్వీస్ కానివ్వండి, ఉద్యోగం కానీ 3,000 కానివ్వండి, పెళ్లి కానీ పెళ్లి అమ్మాయికి 5 నెలలకు, ఇంటి అమ్మాయి దేవుని కింద 10,000 నెలకు బస్ ఫ్రీ, తర్వాత ట్యాక్స్ ఫ్రీ, ఖచ్చితంగా ఇంత చిన్న బీమా 10 లక్షలు. తర్వాత ఇప్పుడు జూన్లో 7,000 ఇస్తున్నాం. 2,000 7,000 4,000 3,000 మేము తెచ్చి ఈ బ్యాలెన్స్ ఈ గ్యాప్ కూడా 7,000 చేయబోతున్నాం. ఇవన్నీ కూడా ఆకర్షించారు. అది పెద్ద ఎత్తున రికార్డు పెద్ద ఎత్తున మహిళలు వచ్చి వర్షాలు పడిన మాత్రం వర్షం పడింది, బ్రహ్మాండ వర్షం పడింది. అయినా వర్షాలు తట్టుకొని పోకుండా ఈ అరాచి గవర్నమెంట్ పోలి ఈ ప్రభుత్వం ఉంటే పనిచేస్తే మరి మా భూమి ఎక్కకపోతుంది, ల్యాండ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తాడు, ఇవల్ల మాకు రక్కపోతుంది, మా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది, మేము ఉంటాం. కాబట్టి అది బాగా పెట్టండి ప్రజలు. తర్వాత దౌర్జన్యం చేస్తారు ఇక్కడ ఈ మంత్రి. పురుష వాడుకొని పురుషుగా అయిపోయింది కదా, నీకు అయిపోయింది కదా, చలో ఇంటిగా నేను పురుష మాట్లాడి నీకు ఉంటాడు. ఇంత మంచి మంత్రి అయినాక ప్రజలు సేవ చేసి పెట్టుకోవాలి. ఇంకోసారి ఇంత దౌర్జన్యం చేసినా, ఎంత పురుష పడుతున్నా అంత విజయం మాదే. మీకు మా పార్టీ కలబోతుంది, నేను కలబోతాను. తప్పకుండా జూన్ 4వ తారీఖు బ్రహ్మాండంగా మీరు సాగే మంత్రి సాగడంతో మీ జీవితం మీద కష్టమర్చి వచ్చింది. నువ్వు చేసే అరాచకాలు నువ్వు చూసే పురుష పడుకొని నువ్వు రాజకీయ ఇస్తాను. ఒక మంత్రిగా నీకు అసలు అర్హత లేదు. మంత్రిగా కదా ఒక ఎస్టీలో కేసు పెడతావు, ఎటువంటి కేసు కానీ కొట్టించాలన్నా దగ్గర కొట్టించాడు, దగ్గర కొట్టించాడు. మా చూపించున్నాయి. ఎవరు ఎక్స్ట్రా పంపిస్తాం మేము. డెఫినెట్గా కేసు ఆయన రిజిస్టర్ చేస్తారు. మేమంటే ఎస్టీ కాబట్టి సాధన చూస్తారు. ఎవరికైనా సమాజంలో అంతా ఎక్కుందండి ఎక్కడికోవచ్చు. స్పెషల్ ఎస్టీ ఒక మంత్రి నుండి ఎస్టీని అవమానపరిచాయి కాబట్టి ఎక్కడ కులాలతో కూడా అవమానపరిచాయి. వాళ్ళ కులాలంతా అవమానం చేసింది. తప్పకుండా మంత్రి క్షమాపణ చెప్పాలి, ఎక్కడ సంఘానికి క్షమాపణ చెప్పాలి. కాబట్టి డెఫినెట్గా ఎన్ని చేసినా, గురువు చేసినా, ఎన్ని కోట్లు కట్టి పెట్టినా, 10,000 కోట్లు కట్టి పెట్టినాడు, ఎన్ని కోట్లు పెట్టినా అంతే విజయం మాదే. మేము వెళ్ళబోతున్నాం, గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం. తర్వాత ఎంక్వైరీ ఇస్తాం. మీరు చేసిన దౌర్జన్యాలు, మీరు చేసిన అక్రమాస్తులు, మీరు చేసిన అన్నింటికీ ఎంక్వైరీ చేసి కొంతమంది నాయకులు మాట్లాడతారు.